ఒకసారి మళ్ళీ బ్రీఫ్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానులేండి, అప్పుడు కవర్ అవుతుంది. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్స్ కూడా. సో ఇంతకుముందు మళ్ళీ కొద్దిగా మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు విందురు మీరు. సో బార్డర్ స్టైల్ వచ్చేసి మనం ఇచ్చాను. సో 4 వాల్యూస్ ఇచ్చాను. ఆ 4 వాల్యూస్ వచ్చేసి మనకి ఫస్ట్ వాల్యూ టాప్ తీసుకుంటుంది, సెకండ్ వాల్యూ రైట్ తీసుకుంటుంది, థర్డ్ వాల్యూ బాటమ్ తీసుకుంటుంది, అండ్ ఫోర్త్ వాల్యూ లెఫ్ట్ అని తీసుకుంటాం అనమాట. సేమ్ లైక్ ఇవి కూడా అంతే. సార్ చూద్దాం, సేవ్ చేశాను. చూడండి, ఒక్కొక్కటి ఒక వాల్యూ, స్కై బ్లూ అండ్ హార్టింగ్ అండ్ ఇది గ్రే కలర్. ఇలా 4 వాల్యూస్ 4 డిఫరెంట్ వాల్యూస్ని తీసుకుంటాయి మనకి. ఇలాగే విడ్త్ కూడా మనం అలాగే ఇస్తామన్నమాట మనకి. ఓకేనా, ఇది కొంచెం కామెంట్ పెడుతున్నాను నేను. ఇప్పుడు దీన్ని ఒక ఒక వాల్యూ కేసెస్లో చెప్పారంటే రిమైనింగ్ వాల్యూ కేసెస్లోని సేమ్గానే ఉంటాయి మనకి. ఇప్పుడు మనకి 3 వాల్యూస్ ఉన్నాయనుకోండి, ఇది కామెంట్ పెడుతున్నా. మనకి 3 వాల్యూస్ ఉన్నాయి. 3 వాల్యూస్ ఉన్నాయి అనేసి అనుకుంటే మనకి ఎలా ప్లే అవుతుంది అంటే, ఫస్ట్ వాల్యూ టాప్ తీసుకుంటుంది, సెకండ్ వాల్యూ రైట్ తీసుకుంటుంది, థర్డ్ వాల్యూ బాటమ్ తీసుకుంటుంది. వాట్ అబౌట్ ఫోర్త్ వాల్యూ? దాని ఆపోజిట్ ఏదైతే ఉంటుందో అదే తీసుకుంటుంది. డాటెడ్ కదా దాని ఆపోజిట్లో ఉండేది. ఎప్పుడైనా సరే ఫస్ట్ వాల్యూ టాప్ అంటే 3 వాల్యూస్ ఉంటాయి. ఫస్ట్ వాల్యూ టాప్, సెకండ్ వాల్యూ రైట్ టు లెఫ్ట్ తీసుకుంటుంది, థర్డ్ వాల్యూ బాటమ్ తీసుకుంటుంది. చాలా ఇంపార్టెంట్ ఇవి గుర్తుపెట్టుకోండి. 2 వాల్యూస్ కానీ 3 వాల్యూస్ కానీ ఇలా ఇచ్చినప్పుడు మనకి ఏంటి, ఇక్కడ చూడండి, రైట్ టు లెఫ్ట్ ఒకటే వాల్యూ వస్తుంది, టాప్ బాటమ్ వచ్చేసి మనకు అభిప్రాయం. అదే కనుక 2 వాల్యూస్ ఉన్నాయనుకుంటే 2 వాల్యూస్ ఉన్నాయనుకుంటే ఫస్ట్ వాల్యూ టాప్ బాటమ్, సెకండ్ వాల్యూ రైట్ టు లెఫ్ట్. చాలా ఇంపార్టెంట్ ఇది. చూడండి, టాప్ బాటమ్ ఫస్ట్ వాల్యూ, రైట్ లెఫ్ట్ వచ్చేసి సెకండ్ వాల్యూ. అదే కానీ సింగిల్ వాల్యూ ఉంటే ఇందాకే మీరు చూశారు, ఆల్ సైడ్స్కి అప్లై అవుతుంది. సో సింగిల్ వాల్యూ ఉండేదానికి అండ్ డబుల్ వాల్యూ ఉండేదానికి, త్రిబుల్ వాల్యూ ఉండేదానికి అండ్ 4 వాల్యూస్ ఉండేదానికి డిఫరెన్స్ ఇది అనమాట. ఇంకా బార్డర్ కలర్ అయినా 4 వాల్యూస్ ఉంటే ఎలాగా, 3 వాల్యూస్ ఉంటే ఎలాగా, 2 వాల్యూస్ ఉంటే ఎలాగా, 1 వాల్యూ ఉంటే ఎలాగా. అదే కనుక బార్డర్ విడ్త్ కూడా 4 వాల్యూస్ ఉంటే ఎలాగా, 3 వాల్యూస్ ఇలాగ ఉంటాయి. ఇదే ప్రాసెస్ అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తు పెట్టుకోవాలి మీరు. ఇట్లా 4 వాల్యూస్ ఏ దానికైనా సరే, ఇప్పుడు బార్డర్ అనేదే కాదు, ప్యాడింగ్ కానీ, మార్జిన్ కానీ ఇంకా చాలా వస్తాయి మనకి. ఇలా 4 వాల్యూస్ మనకి ఇస్తున్నారు అనేసి అనుకుంటే ఇదే కాన్సెప్ట్. ఫస్ట్ వాల్యూ టాప్, సెకండ్ వాల్యూ రైట్, థర్డ్ వాల్యూ బాటమ్, ఫోర్త్ వాల్యూ లెఫ్ట్ అనమాట. అదే 3 వాల్యూస్ ఉంటే ఫస్ట్ వాల్యూ టాప్, సెకండ్ వాల్యూ రైట్ టు లెఫ్ట్, థర్డ్ వాల్యూ బాటమ్. అదే కనుక 2 వాల్యూస్ ఉన్నాయనుకుంటే ఫస్ట్ వాల్యూ టాప్ బాటమ్, సెకండ్ వాల్యూ రైట్ టు లెఫ్ట్. అదే సింగిల్ వాల్యూ ఉందంటే ఆల్ సైడ్స్ అనమాట. ఓకే, క్లియరా? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా దీంట్లో? డౌట్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. ఒక్కసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు చెప్పుకునే టాపిక్ బార్డర్స్ అనమాట. బార్డర్స్లో మనకి ఏదైనా సరే ఒక ఎలిమెంట్కి ఏదైనా సరే ఇవ్వాలి అనేసి అనుకుంటే అది బాక్స్ మోడల్లోనే మనకు ఉంటుంది. సో ఇది బాక్స్ మోడల్ ప్రాపర్టీ అనమాట. ఇప్పుడు చూడండి, స్క్వేర్ బ్రాకెట్ కానీ అండ్ రెక్టాంగిల్కి కానీ మనం ఇచ్చేది బార్డర్ దానికే ఇస్తాం. స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ ఇచ్చినప్పుడు మనకి ఎలా ఇవ్వాలంటే, బార్డర్కి మనకి 3 ప్రాపర్టీస్ ఉంటాయి. ఒకటి బార్డర్ స్టైల్, బార్డర్ కలర్ అండ్ బార్డర్ విడ్త్. సో ఇందాక చెప్పిన టాపిక్ అయితే మిస్ అయింది. ఇన్ కేస్ నెక్స్ట్ బ్యాచ్లో ఇదే టాపిక్ రన్ అవుతుంది. ఇన్ కేస్ అది వీడియో అప్లోడ్ చేస్తాను, అప్లోడ్ చేసినప్పుడు అదైనా సరే మీకు షేర్ చేస్తాను. ఏదైనా సరే మ్యాచ్ అయితే చూడండి అది. సో వాళ్ళకి ఇదే టాపిక్ చెప్తాను నేను. వీడియో అప్లోడ్ చేసి మీకు షేర్ చేస్తాను. ఏదైతే క్లియర్గా ఉంటుందో అది వినండి. ఇట్లా బార్డర్ స్టైల్, బార్డర్ కలర్, బార్డర్ విడ్త్ అనేసి మనకి దీంట్లో రిక్వైర్మెంట్ ఏంటంటే, బార్డర్ స్టైల్ ఉంటేనే మనకు బార్డర్ అనేది అప్లై అవుతుంది. బార్డర్ స్టైల్ ఇచ్చేసి రెండు ఇవ్వకపోయినా సరే మనకు బార్డర్ అనేది అప్లై అవుతుంది. బార్డర్ కలర్ డిఫాల్ట్గా వచ్చేసి బ్లాకే ఉంటుంది అండ్ విడ్త్ వచ్చేసి మనకు 1 పిక్సెల్ 2 పిక్సెల్ ఉంటుంది మనకి అది విడ్త్ అనేది. ఓకేనా, అలా వీటి గురించి ఇలా అనమాట. ఓకేనా, ఇప్పుడు బార్డర్ ఇది ఇచ్చే బదులు నాకు బార్డర్ వచ్చేసి ఒకటే ప్రాపర్టీ ఉంది, బార్డర్కి ఒకటే స్టైల్ ఉంది, ఒకటే విడ్త్ ఉంది అండ్ ఒకటే కలర్ ఉంది. అలాంటి కేసులో షార్ట్ అండ్ ప్రాపర్టీ యూజ్ చేస్తాం. బార్డర్ అనమాట. బార్డర్ అనేది షార్ట్ అండ్ ప్రాపర్టీ. బార్డర్ 5 పిక్సెల్
సాలిడ్ గ్రీన్. ఇవన్నీ కామెంట్లు పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇవన్నీ కామెంట్లు తీయండి. బార్డర్ 5 పిక్సెల్స్ సాలిడ్ గ్రీన్ అంటున్నా. ఒకసారి మన దగ్గర గ్రీన్ ఉందా మనకి? ఓకే, ఇక్కడ ఉంది కాబట్టి అది కానీ కలిసిపోద్ది. మనకి వేరే కలర్ ఇద్దాం, స్కై బ్లూ ఇద్దాం. ఇది షార్ట్ అండ్ ప్రాపర్టీ. ఇప్పుడు 4 సైడ్స్కి మనకు అప్లై అవుతుంది. చూడండి చూడండి, సింగిల్ హ్యాండ్ ప్రాపర్టీ. అన్ని వాల్యూస్ అన్ని ఒకటే దాంట్లో రాసుకోవచ్చు. ఈ ఆర్డర్ ఎలా అయినా ఉండొచ్చు. ఇది ఇక్కడ, ఇది ఇక్కడ, ఇది ఇక్కడ, ఇది ఇక్కడ, ఎలా అయినా ఉండొచ్చు అనమాట. మనకి ఓన్లీ టాప్కే రావాలి అనుకుంటే ఇప్పుడు ఇలా రాస్తే మనకి, ఇప్పుడు చూడండి ఇన్స్పెక్ట్ చేస్తాను, దానికి ఏమేమి అప్లై అంటే చూడండి. ఏదైతే యాక్టివ్లో ఉంటుందో అదే మనం ఇక్కడ చూడండి ఎన్ని అప్లై అయినాయి చూడండి. మనకి ఇన్ని ప్రాపర్టీస్ అప్లై అవుతున్నాయి. బార్డర్ ఇమేజ్ సోర్స్ అవన్నీ మనకి ఇవ్వలేదు కాబట్టి అవన్నీ మనకు అవసరం లేదు. వాల్యూ ఇస్తే మనకి ఇన్ని వాల్యూస్ అప్లై అవుతున్నాయి మనకి డిఫాల్ట్గా మనకు తెలియకుండా. అన్ని మనకు తెలిసిన మీనింగ్స్ అవన్నీ ఒకసారి చూడండి. బార్డర్ టాప్ కలర్, బార్డర్ టాప్ స్టైల్, బార్డర్ టాప్ విడ్త్, 3 ఒకటి దాంట్లో అప్లై అయినాయి. మళ్ళీ బార్డర్ రైట్ కలర్, బార్డర్ రైట్, ఇలాగ మనకి ఈ వాల్యూస్ కానీ ఇలాగే రాసుకోవచ్చు మనకి. సో ఇప్పుడు ఇలా ఇస్తే ఇలా వచ్చింది. ఇప్పుడు నాకు ఓన్లీ బార్డర్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఇద్దాం అనుకుంటున్నా. ఓన్లీ బార్డర్ లెఫ్ట్ సైడ్ ఇద్దాం అనుకుంటున్నా. అప్పుడు ఏం రాస్తారు? బార్డర్ లెఫ్ట్ అని రాసుకోవచ్చు. ఓన్లీ లెఫ్ట్ సైడే కావాలనుకుంటే. ఓన్లీ బాటమ్ సైడే కావాలంటే బార్డర్ బాటమ్ అని రాసుకోవచ్చు. ఓన్లీ టాప్ సైడే కావాలనుకుంటే బార్డర్ టాప్ అని రాసుకోవచ్చు. ఓన్లీ లెఫ్ట్ సైడే కావాలంటే బార్డర్ లెఫ్ట్ అని రాసుకోవచ్చు. రైట్ కావాలంటే రైట్ రాసుకోవచ్చు. ఏదైనా సరే మీ చాయిస్. ఇప్పుడు చూడండి, ఓన్లీ బార్డర్ లెఫ్ట్ వచ్చేసి ఇలా ఇస్తున్నా. ఇది కామెంట్లో పెడుతున్నాను. బార్డర్ లెఫ్ట్ అనేసి ఇస్తున్నా. ఒకసారి చూద్దాం. చూడండి, లెఫ్టే వచ్చింది మనకి. ఓన్లీ లెఫ్ట్ సైడ్ వచ్చింది చూడండి. ఎటు సైడ్ కావాలంటే అటు సైడ్ ఇవ్వచ్చు. బార్డర్ బాటమ్ కావాలంటే బార్డర్ బాటంలో ఇచ్చుకోవచ్చు. ఎలా అయినా సరే ఏ సైడ్కి కావాలంటే ఆ సైడ్కి మీరు ఇచ్చుకోవచ్చు. ఇది కంప్లీట్గా బార్డర్స్ గురించి అనమాట. సో మీరు ఎక్కువ యూజ్ చేసి ఇదే యూజ్ చేస్తారనమాట. ఒక షార్ట్ అండ్ ప్రాపర్టీ యూజ్ చేస్తారు. ఏదైనా బార్డర్ బాటమ్ కావాలంటే బార్డర్ బాటమ్ రాసుకుంటారు, లేదా ఆల్ సైడ్స్ కావాలనుకుంటే బార్డర్ అనేసి యూజ్ చేస్తాం అనమాట. బార్డర్. ఓకేనా? ఇది బార్డర్స్ గురించి ఒక్కసారి మీరు చూడండి. ఏమైనా డౌట్ వస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ తర్వాత. నెక్స్ట్ కాన్సెప్ట్ ప్యాడింగ్ అనమాట. ప్యాడింగ్లో నేను ఇవన్నీ తీసి ఓన్లీ ఒక బార్డర్ మాత్రం నేను తీసుకుంటాను. ఒకటే తీసుకుంటాను బార్డర్ని. ప్యాడింగ్ అనేది ఏంటంటే, అవుట్పుట్ చూపిస్తాను మళ్ళీ తర్వాత చెప్తాను మీకు. ప్యాడింగ్ అనేది ఏంటంటే బార్డర్కి అండ్ కంటెంట్ మధ్య వచ్చే స్పేసింగ్ అనమాట. మనం ఏదైనా ప్యాడింగ్ ఇచ్చాము అనేసి అనుకుంటే బార్డర్కి అండ్ కంటెంట్ మధ్య స్పేసింగ్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ అంటే 4 సైడ్స్లో మనకు వస్తుంది. ఓన్లీ ప్యాడింగ్ అనేసి నేను ఇస్తాను. చూడండి, ప్యాడింగ్ 20 పిక్సెల్ ఇస్తున్నా. ఇవన్నీ స్టైల్ అలైన్మెంట్సే. యూజర్కి ఎలాగైతే కనిపించాలనుకుంటే ఇవన్నీ స్టైల్స్. ఇవ్వండి, 20 పిక్సెల్ ఇచ్చాను. ఇవ్వండి, టాప్లో స్పేసింగ్ ఉంది, లెఫ్ట్లో స్పేసింగ్ ఉంది, బాటంలో స్పేసింగ్ ఉంది, అండ్ లెఫ్ట్లో ఉంది, అండ్ బాటంలో ఉంది, అన్నిట్లో ఉంది. చూడండి, ఇలా 4 సైడ్లో మనకు అప్లై అవుతుంది. అదే కనుక ఇందాక చెప్పిన కాన్సెప్ట్లో 4 వాల్యూస్ ఉంటాయి. 20, 30 పిక్సెల్ అండ్ 40 పిక్సెల్ అండ్ 50 పిక్సెల్. ఇలా 4 వాల్యూస్ ఉన్నాయి అనేసి అనుకుంటే ఫస్ట్ వాల్యూ వచ్చేసి టాప్, సెకండ్ వాల్యూ రైట్, థర్డ్ వాల్యూ బాటమ్, అండ్ ఫోర్త్ వాల్యూ లెఫ్ట్. అదే కనుక 2 వాల్యూస్ ఉన్నాయి అనేసి అనుకుంటే, అది 3 వాల్యూస్ ఉన్నాయనుకుంటే ఫస్ట్ వాల్యూ టాప్, సెకండ్ వాల్యూ రైట్ టు లెఫ్ట్, అండ్ థర్డ్ వాల్యూ బాటమ్. అదే కనుక 2 వాల్యూస్ ఉన్నాయి అనేసి అనుకుంటే, 2 వాల్యూస్ ఉన్నాయనుకుంటే ఫస్ట్ వాల్యూ టాప్ బాటమ్, సెకండ్ వాల్యూ రైట్ టు లెఫ్ట్. చూద్దాం అవుట్పుట్. ఇదే కదా మనకి. చూడండి, దాన్ని బేస్ చేసుకొని అలైన్మెంట్ అవుతుంది. ఇది లాస్ట్లో ఏదైతే ఉంటుందో అదే అప్లై అవుతుంది మనకి. దాని గురించి పేపర్ అవసరం లేదు. లాస్ట్లో ఏదైతే ఉంటుందో అదే అప్లై అవుతుంది మనకి. అన్నీ అప్లై అవ్వవు మనకి. ఏదో లాస్ట్లో ఏదైతే ఉంటుందో అదే. ఇవన్నీ కలిపేసుకొని అప్లై అవుతుందంటే అవ్వదు. ఏదైతే లాస్ట్ ప్రాపర్టీ ఉంటుందో అదే ప్రాపర్టీ మనకు ఫైనల్ అవుట్పుట్ అనమాట. క్లియరా? ఇంకేమన్నా డౌట్ ఉందా ప్యాడింగ్స్ గురించి? ఈ ప్యాడింగ్ ఎటు సైడ్ కావాలంటే అటు సైడ్ రాసుకోవచ్చు. ఇవి చూడండి, కామెంట్లు పెడుతున్నా. ఇది ఒక మెథడ్. ప్యాడింగ్ వచ్చేసి ప్యాడింగ్ లెఫ్ట్ అయితే ప్యాడింగ్ లెఫ్ట్ అని రాసుకోవచ్చు. ప్యాడింగ్ రైట్ అయితే ప్యాడింగ్ రైట్ అని రాసుకోవచ్చు. ప్యాడింగ్ బాటమ్ అయితే ప్యాడింగ్ బాటమ్ అని రాసుకోవచ్చు. ఎక్కడ కావాలంటే అక్కడ రాసుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఏం అప్లై అయిందో.
చూడండి, ప్యాడింగ్ రైట్, లెఫ్ట్, బాటమ్ ఇట్లా చదువుతారు. మనకి ఏదైనా సరే ఈ వాల్యూస్ అయినా మీరు తీసుకోవచ్చు. కావాలంటే అక్కడ మీరు అలైన్మెంట్ చేయొచ్చు. కామెంట్ పెట్టండి. ఓకేనా? క్లియర్? ప్యాడింగ్ గురించి ఇది అనమాట. ప్యాడింగ్ ఎక్కడెక్కడ అప్లై అవుతుంది మనకి? బార్డర్‌కి అండ్ కంటెంట్ మధ్యలో వచ్చే స్పేసింగ్ రావాలి అంటే ప్యాడింగ్ అనేసి యూజ్ చేస్తాం. చూడండి, అన్నిటి నీట్‌గా ఉంది. ఇప్పుడు మార్జిన్ నెక్స్ట్ కాన్సెప్ట్. మార్జిన్ అంటే ఏంటంటే బార్డర్ ఔట్ సైడ్ అనమాట. బార్డర్ ఔట్ సైడ్‌లో స్పేసింగ్ రావాలి అంటే మార్జిన్ అనేసి యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇదే దాన్ని మార్జిన్ కింద అప్లై చేస్తాం చూడండి. ప్యాడింగ్ ఒకటే వాల్యూ ఇస్తాం, బార్డర్ ఒకటే వాల్యూ ఇస్తాం. ఇప్పుడు మార్జిన్ చూడండి, మార్జిన్ 20 పిక్సెల్ ఇస్తాం. మార్జిన్ తీద్దాం మనం. చూడండి, అవుట్ సైడ్లో స్పేసింగ్ వచ్చింది మనకి, చుట్టూ అవుట్ సైడ్ వచ్చింది. ఓన్లీ నాకు లెఫ్టే కావాలి అనుకుంటే మార్జిన్ లెఫ్ట్ రాయండి, రైట్ రావాలనుకుంటే మార్జిన్ రైట్ రాండి, టాప్ రావాలంటే మార్జిన్ టాప్ రాయండి. ప్లస్ వాల్యూస్ ఇచ్చే కొద్దీ లోపలికి వెళ్తూ ఉంటుంది, మైనస్ వాల్యూస్ ఇచ్చే కొద్దీ పైకి వెళ్తుంది అనమాట. సో ప్లస్ వాల్యూస్ అని ఇవ్వచ్చు, మైనస్ వాల్యూస్ అని ఇవ్వచ్చు అనమాట. మీరు పైన స్పేసింగ్ తగ్గించుకోవాలి అంటే మైనస్ వాల్యూస్ ఇస్తాం, అది స్పేస్ పెంచుకోవాలి అనేసి అనుకుంటే ఇలాగ ఇస్తాం. 20 ఇచ్చాము అనేసి అనుకుంటే ఇలా వచ్చింది చూడండి, 20 ఇక్కడ 20 అప్లై అయింది, ఇక్కడ 20 అప్లై అయింది, ఇక్కడ 20 అప్లై అయింది, ఇక్కడ 20 వెళ్ళిపోయింది. అదే కానీ మన ప్యాడింగ్కి ఎలాగైతే చెప్పాం, మార్జిన్ టాప్, మార్జిన్ బాటమ్, మార్జిన్ లెఫ్ట్, మార్జిన్ రైట్, వీటికి కూడా అదే వాల్యూస్ అప్లై అవుతాయి. సో ఒక్కసారి మనం నేర్చుకున్నామంటే ఆల్ కాన్సెప్ట్స్ మనకు అర్థం అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ అవుట్లైన్ అనమాట. అవుట్లైన్ అవుట్లైన్ అనేది ఏంటంటే బార్డర్కి ఆనుకొని, బార్డర్ టచ్ చేసి పై సైడ్ వస్తుంది. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూద్దాం, మీకు ఏంటి అనేసి మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ డివ్ అని క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ డివ్ క్లిక్ చేస్తే మనకు దాని ఆర్కిటెక్చర్ వస్తుంది. ఇక్కడ ఇక్కడ చూడండి, బార్డర్ అనేసి దీని టోటల్ విడ్త్ ఎంత అంటే ఇక్కడ నుంచి వస్తుంది, బార్డర్ నుంచి ఇది మొత్తం వస్తుంది మనకి టోటల్ విడ్త్ అంటే. ఆ డివ్ టోటల్ విడ్త్ ఎంత అంటే ఎక్సెప్ట్ అంటే మార్జిన్ తప్ప రిమైనింగ్ అంతా టోటల్ విడ్త్ అనమాట. కంటెంట్ విడ్త్ అంటే బార్డర్, ప్యాడింగ్ అండ్ ఈ విడ్త్ మొత్తం అంతా మనకి కంటెంట్ విడ్త్ అనమాట ఇదంతా. ఓకేనా? ఇది మొత్తం అంతా ఈ విడ్త్ ప్లస్ ఈ విడ్త్ గాని యాడ్ చేసుకుంటే మనకి ఎంత అవుతుంది అంటే 20 ప్లస్ 25, 20 ప్లస్ 25 50 అవుతుంది. అప్పుడు దీనికి మళ్ళీ 50 యాడ్ చేస్తాం, 793.333 ప్లస్ 50. అప్పుడు దీని టోటల్ విడ్త్ వస్తుంది అనమాట మనకి. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఏది ఎక్కడ అప్లై అవుతుంది అనేది మనకు తెలుస్తుంది. చూడండి, ఇది మొత్తం అంతా కంటెంట్లోనే ఉంటుంది, ఈ విడ్త్లోకే వస్తుంది చూడండి, ఈ విడ్త్లోకే మనకి కంబైన్లో ఉంది చూడండి, ఎక్కువ వస్తుంది చూడండి మనకి. ఓకేనా? ఇలా ఉంటుంది అనమాట మనకి. సో మీకు దీని గురించి డిఫరెన్స్ నేను చెప్తాను ఇది అయిన తర్వాత. ఇప్పుడు మనకి అవుట్ సైడ్ వస్తుంది అనమాట. అవుట్లైన్ అంటే అవుట్ సైడ్లో మనకు వస్తుంది, అవుట్ సైడ్లో దీనికి అవుట్ సైడ్ నుంచి అంటే అవుట్ సైడ్ అంటే మనకు మార్జిన్ సైడ్ అనుకోండి. అవుట్లైన్ అనే ప్రాపర్టీ అవుట్లైన్. ఇప్పుడు ఎలాగైతే బార్డర్కు ఉన్నాయో వాల్యూస్ అని బార్డర్ స్టైల్, బార్డర్ విడ్త్, అలాగా అవుట్లైన్ కూడా అవే ఉన్నాయి. బార్డర్ విడ్త్ అంటే అవుట్లైన్ విడ్త్, అవుట్లైన్ స్టైల్, అవుట్లైన్ కలర్ ఇలాగే ఉంటాయి. అందుకోసం షార్ట్ అండ్ ప్రాపర్టీ డైరెక్ట్గా రాయేస్తున్నాను, మీరు డైరెక్ట్గా మీరు రాసుకోవచ్చు అన్ని కావాలంటే. షార్ట్ అండ్ ప్రాపర్టీ చూడండి, 5 పిక్సెల్ సాలిడ్ ఎల్లో రాస్తున్నా. సరే సార్, ఇదేనా మళ్ళీ ఈ పేజ్ కాదు కదా, ఇది అవుట్లైన్ 5 పిక్సెల్ సాలిడ్ ఎల్లో. ఓకే, అవుట్లైన్ వేసి సపరేట్గా తీసుకొని చూడండి. చూడండి, 5 పిక్సెల్ సాలిడ్ ఎల్లో అంటున్నా కాబట్టి చూడండి, బార్డర్ పైన సైడ్ వస్తుంది. ఇది మనం ఇన్స్పెక్ట్ చేసి చూస్తే ఈ అవుట్ సైడ్ వచ్చేసి మనకు అవుట్ సైడ్లో ఉంటుంది మనకి. చూడండి, ఇది మనకి దీనిలో అసలు చూపించలేదు మనకి.
మార్జిన్‌లో కలిసిపోయిందన్నమాట. ఔట్ సైడ్ వచ్చేసి మార్జిన్‌లో కలిసిపోయింది. సో, అది కాలిక్యులేషన్ మార్జిన్‌లోకి వస్తుందన్నమాట. ఇక్కడి నుంచి మనకు వస్తుందన్నమాట. ఓకేనా? ఔట్‌లైన్ వచ్చేసి మనకి ఈ బోర్డర్‌లోకి మనకు సంబంధం లేదు. ఔట్ సైడ్‌లో మనకొస్తదన్నమాట. ఇలా. ఇప్పుడు ఈ బోర్డర్‌కి అండ్ ఔట్‌లైన్‌కి మధ్యలో స్పేసింగ్ రావాలి అంటే ఔట్‌లైన్ ఆఫ్‌సెట్ అనేసి ప్రాపర్టీ వాడతారు. ఔట్‌లైన్ ఆఫ్‌సెట్ 5 పిక్సెల్ ఇస్తున్నా గ్యాప్. దానికి మధ్య గ్యాప్ వచ్చేసి 5 పిక్సెల్ ఉండాలనేసి ఇలా ఇస్తాను. చూడండి 5 పిక్సెల్. ఇది. ఇప్పుడు మనం దేనికైతే బార్డర్ ఇచ్చామో దానికి బార్డర్ రేడియస్ అనే ప్రాపర్టీని రాయొచ్చు. ఇప్పుడు బార్డర్ దేనికే ఉంది కదా! దానికే బార్డర్ రేడియస్ అనేసి ఇస్తాను. బార్డర్ రేడియస్. బార్డర్ రేడియస్ 10 పిక్సెల్ ఇస్తున్నా. బార్డర్ రేడియస్ అంటే ఏందంటే కార్నర్స్ కొద్దిగా లోపలికొస్తాయి. కర్వ్‌గా వస్తాయి చూడండి. బార్డర్ రేడియస్ అనమాట. దీనికి కూడా 4 వాల్యూస్ ఉంటాయి. 10, 20, 30, 40, 50 అలా తీసుకోండి. ఫస్ట్ వాల్యూ లెఫ్ట్ టాప్‌ని తీసుకుంటది. ఫస్ట్ వాల్యూ లెఫ్ట్ టాప్, సెకండ్ వాల్యూ రైట్ టాప్, థర్డ్ వాల్యూ రైట్ బాటమ్, ఫోర్త్ వాల్యూ లెఫ్ట్ బాటమ్. అదే గనక 2 వాల్యూస్ ఉంటే ఫస్ట్ ఇది అంటే లెఫ్ట్ టాప్ అండ్ రైట్ బాటమ్ తీసుకుంటది. 2 వాల్యూస్ ఉంటాయి. సెకండ్ వాల్యూ రైట్ టాప్ అండ్ లెఫ్ట్ బాటమ్ తీసుకుంటది. 2 వాల్యూస్ ఉంటాయి. ఇంకా 3 వాల్యూస్ అయన్నీ మీకు ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, దాన్ని బేస్ చేసుకొని ఫస్ట్ వాల్యూ ఇది 3 వాల్యూస్ ఉంటే ఫస్ట్ వాల్యూ ఇది, సెకండ్ వాల్యూ ఈ కార్నర్ అండ్ ఈ కార్నర్ తీసుకునేది అండ్ ఫోర్త్ వాల్యూ ఈ కార్నర్ తీసుకుంటారు. ఓకేనా? ఇలా 3 వాల్యూస్ ఉన్నప్పుడు ఇలాగున్నట్టు. క్లియర్ ఇది? ఇంకా బార్డర్ రేడియస్ గురించి మళ్ళీ తర్వాత కొన్ని కాన్సెప్ట్స్‌లో బార్డర్ రేడియస్ యూజ్ చేసుకొని ఎగ్జాక్ట్‌గా సర్కిల్ లాగా ఎలా చేద్దాం అలాంటివి మీరు మళ్ళీ తర్వాత నేర్చుకుంటారు అవన్నీ. సో, ఇది బాక్స్ మోడల్ అనమాట. ఇప్పుడు బాక్స్ మోడల్ యాక్చువల్‌గా మనకు ఇంకో మెథడ్ కూడా ఉంది మనకి. బాక్స్ మోడల్ అంటే యాక్చువల్‌గా ఇది కాదనమాట. ఇప్పుడు బాక్స్ మోడల్ అంటే ఇవన్నీ ప్రాపర్టీస్ దీనిలో ఉండేటియి. ఇప్పుడు బాక్స్ మోడల్‌లో సొల్యూషన్ కొద్దిగా చెప్తాను. నేనేం చేస్తానంటే బాక్స్ మోడల్. బాక్స్ మోడల్ ఇప్పుడు నేను ఇవన్నీ ఇచ్చాను. ఇవన్నీ తీస్తున్నాను కొంతసేపు. డివ్‌కొచ్చేసి విడ్త్ ఇస్తున్నా. ఇప్పుడు స్టైల్‌కి ఇచ్చానంటే డివ్‌కి ఇచ్చినట్టుగా మనకి ఇక్కడ విడ్త్ ఇస్తున్నాను నేను. విడ్త్ ఇది బాగా గమనించండి. చాలా చాలా ఇంపార్టెంట్. విడ్త్ నేను 50% అంటే 50% అంటే మనకు అట్లా వద్దులండి. ఒక 600 పిక్సెల్ ఇస్తున్నా. పిక్సెల్‌లో కౌంట్ చేస్తున్నాను. విడ్త్ 600 పిక్సెల్ ఇస్తున్నా. ఒకసారి సేవ్ చేస్తున్నా. ఒకసారి అవుట్‌పుట్ చూద్దాం మనం. బాక్స్ మోడల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి ఇంతొచ్చింది. ఇప్పుడు దీన్ని ఇన్స్పెక్ట్ చేస్తున్నా నేను. ఇన్స్పెక్ట్ చేసి దీని దగ్గరికి వచ్చి చూస్తున్నా చూడండి. ఇప్పుడు విడ్త్ అంతా 600. ఇక్కడ చూడండి విడ్త్ 600. ఇప్పుడు టోటల్ విడ్త్ మనకి ఎంత అయింది? ఇప్పుడు చూడండి 600 అంటే ఓన్లీ కంటెంట్ వరకే తీసుకునింది. మళ్ళీ ప్యాడింగ్, మళ్ళీ బార్డర్. ఇప్పుడు ఈ డివ్ మొత్తానికి నేను ఇస్తే మనకి ఎంత వరకు అప్లై అయింది? ఇప్పుడు బార్డర్ అయిన దానికే వచ్చింది. ప్యాడింగ్ అయిన దానికే వచ్చింది. ఇప్పుడు కంప్లీట్ దీని విడ్త్ ఎంత అంటే మనకి ఎక్కడి నుంచి వస్తది? ఈ బార్డర్ నుంచి ఇదంతా వస్తది మనకి విడ్త్. అప్పుడు దీని టోటల్ కాలిక్యులేషన్ ఎంత? 600 ప్లస్ 20 ప్లస్ 5. 25 ప్లస్ 25 50 అంటే 650 వచ్చేసి దీని టోటల్ విడ్త్ అనమాట. అంటే ప్రీ డిఫైన్డ్‌గా అప్లై అయ్యే విడ్త్ ఏందంటే 25 ఇలాగ వచ్చేసి ఏదైనా ప్యాడింగ్ గాని, మార్జిన్ గాని ఏదైనా సరే అది ప్యాడింగ్ గాని, బార్డర్ గాని ఏదైనా అప్లై చేస్తే మనకి ఈ విడ్త్ వచ్చేసి ఇంక్రీజ్ అవుతూ వెళ్తుందన్నమాట. ఇప్పుడు యాక్చువల్‌గా కంటెంట్ విడ్త్ 600 ప్యాడింగ్, బార్డర్ ఇవ్వడం వల్ల మనకి ఇంకా 50 పిక్సెల్ ఇంక్రీజ్ అయిందన్నమాట. ఇలా ఇంక్రీజ్ అవుతూ పోతే మనకు దీంట్లో ఉండే కంటెంట్ డేటా కూడా మనకి ఇంక్రీజ్ అయిపోద్దన్నమాట. దీనికోసం మనం ఏం చేయాలి అంటే ఇక్కడ సొల్యూషన్ కోసం ఇప్పుడు విడ్త్ ఎంతైతే ఉందో ఆ విడ్త్‌లోకే ప్యాడింగ్, బార్డర్ అప్లై అయితే బాగుంటది. దానికోసం మనం ఏం యూజ్ చేయాలంటే బాక్స్ సైజింగ్ అనే ప్రాపర్టీ యూజ్ చేయాలన్నమాట. బాక్స్ సైజింగ్, బార్డర్ బాక్స్. బాక్స్ సైజింగ్, బార్డర్ బాక్స్ అనే ప్రాపర్టీని మనం యూజ్ చేశాము అంటే ఈ ప్యాడింగ్‌ని అండ్ ఈ బార్డర్‌ని రెండిటిని దాంట్లోకి ఇన్‌బిల్ట్ చేసుకుంటది. ఒకసారి చూద్దాం. 600 కదా టోటల్ విడ్త్ ఇందాక చూసింది మీరు. ఇప్పుడు చూడండి ఒకసారి. డివ్‌కెళ్తున్నాను. ఇక్కడ చూడండి 550 అయింది. ఇందాక 600 అండ్ ఇప్పుడు 550 అయింది. 50 ఎక్కడికెళ్ళింది? వీటి రెండిటికి షేర్ చేసింది మనకి.
ప్యాడింగ్‌కి అండ్ బార్డర్‌కి షేరింగ్ చేసింది. అర్థమైందా మనకి? ఎవరికైనా దీంట్లో అర్థం కాలేదా? బాక్స్ సైజింగ్ కంటెంట్ బాక్స్ అనేసి ఉంటది. డిఫాల్ట్‌గా మనకుండేది కంటెంట్ బాక్సే. దానికి రాసుకోవని అవసరం లేదన్నమాట. ఇదొచ్చేసి బాక్స్ సైజింగ్, బార్డర్ బాక్స్ అనేసన్నమాట. బాక్స్ సైజింగ్, బార్డర్ బాక్స్ అనేసి మనం యూజ్ చేస్తేనే మనకిలా వస్తది. సైజింగ్. చాలా చాలా ఇంపార్టెంట్ మనకిది. అర్థం కాకపోతే మళ్ళీ తర్వాత క్లారిఫై చేసుకోండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకేం అర్థం కాలేదు. ఓకేనా? ఇక్కడి వరకు ఏమైనా డౌట్ ఉంది అంటే నన్నడిగితే నేను చెప్తానన్నమాట. సో, ఒక 10 మినిట్స్ అంటే నేను 6:50 వరకు ఇక్కడే ఉంటాను. సో, మీరు అడగొచ్చు. నేను షేర్ చేస్తాను మీకు ఈ ఫైల్స్. సో, ఇది ప్రాక్టీస్ చేయండి. ఒక 10 మినిట్స్ ప్రాక్టీస్ చేయండి. అంటే ఇవాళ వరకు చాలన్నమాట ఈ క్లాస్. సో, క్లాస్ వచ్చేసి రేపు, ఎల్లుండి అంటే మండే వరకైతే లేదు. ఇన్‌కేస్ సాటర్‌డే నేను పెట్టుకోవాలనుకుంటే నేను ముందే మెసేజ్ చేస్తాను మీకు. సాటర్‌డే క్లాస్ ఉంది అంటే నేను మెసేజ్ చేస్తాను. లేకపోతే మండే ఉందన్నమాట క్లాసు. సో, రేపటి నుంచి సండే వరకు క్లాస్ లేదు. మండే తీసుకుంటాను. అంతవరకు ఇవన్నీ నీట్‌గా ప్రాక్టీస్ చేయండి. సో, ఏమైనా డౌట్ ఉందంటే నన్నడగండి. ఇవాళకొచ్చేసి ఇది చాలు. ఇప్పుడు షేర్ చేస్తున్నాను ఆ ఫైల్స్. ఏమైనా డౌట్ ఉందంటే నాకు పింగ్ చేయండి ఇప్పుడు. నేను చెప్తాను. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందంటే